హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఆకలేస్తుంది ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అవకాడో గువాకమోలే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కానీ నేను దీన్ని అవకాడో సలాడ్ అనే పిలుస్తాను. నేను అవకాడోని ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. దీని లోపల సీడ్ పెద్దగానే ఉంటుంది. సో నేను ఇలా రౌండ్గా అవకాడోని తిప్పుతూ కట్ చేసుకున్నాను. సో అది లోపల ఆ పిక్క ఉంటుంది కదా, దాని సీడ్ అది అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఆ తర్వాత సైడ్కి సెపరేట్ చేసుకుంటే మనకి ఇప్పుడు అవకాడోతో మాత్రమే పని కాబట్టి ఆ సీడ్ని సెపరేట్ చేసేసుకోవాలి. కొంచెం అలా ప్రెస్ చేయగానే వచ్చేసింది. ఈ అవకాడో చాలా స్మూత్గా ఉందండి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మనకి లోపల ఈ సీడ్ కాకుండా ఈ 2 వాటిల్లోంచి మనం ఎలా తీసుకోవాలి అంటే, నేనైతే చాప్ చేసుకోవచ్చు అనుకున్నాను, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ అనిపించి ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా సైడ్స్ నుంచి స్కూప్ చేసుకొని వెళ్ళిపోతే ఈజీగా వచ్చేసింది. చాలా స్మూత్గా ఉంది. ఇంకా చెప్పాలంటే బటర్ ఉంటుంది కదా, రూమ్ టెంపరేచర్లో పెట్టిన బటర్ ఎలా ఉంటుందో అలా అనిపించింది దాన్ని ముట్టుకున్నప్పుడు. నాకు అంత స్మూత్గా ఉంది అది. టు బీ హానెస్ట్, అవకాడోకి అసలు టేస్టే లేదండి. ఇట్స్ హానెస్ట్లీ టేస్ట్లెస్. చాలా లైట్గా, అంటే ఒక 100% తీసుకుంటే ఒక 1% చేదు అనిపిస్తుంది. టెక్స్చర్ ముట్టుకుంటే మాత్రం చాలా క్రేజీగా అనిపించిందండి. ఎంత స్మూత్గా ఉంది. సో ఈ సెకండ్ పార్ట్ కూడా అలాగే మనం స్కూప్ అవుట్ చేసుకుందాం. ఇలా సైడ్స్ నుంచి స్పూన్తో ఇలా అద్దని అంటే కనుక ఈజీగా స్కూప్ అవుట్ అయిపోయింది. నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈవెన్ నేను కివీని కూడా ఒకప్పుడు ఇలాగే కట్ చేసేదాన్ని. సో అది తర్వాత పీల్ అవుట్ చేసుకుంటే ఈజీగా అయింది. ఒకవేళ రైపెన్ కివీ అయితే కనుక ఈ విధంగా బాగానే ఉంటుంది. అండ్ అవకాడో కూడా అదే విధంగా ట్రై చేశాను. ఐ లవ్ దిస్ టెక్నిక్. యూ కెన్ ఆల్సో ఫాలో దిస్ ఇఫ్ యూ వాంట్. ఈ విధంగా రెండింటిని స్కూప్ అవుట్ చేసుకున్న తర్వాత మనకి తొక్కలతో నిజానికి ఏం పని ఉండదండి. కానీ నేను డిష్ అవుట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని అలా సైడ్కి పెట్టాను. అలాగే ఇప్పుడు తీసుకున్న అవకాడో 2 పీసెస్ని కూడా ఇలా చాప్ చేసుకున్నాము. చాలా స్మూత్గా అయితే చాప్ అవుట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ రెండింటిని చాప్ చేసుకున్న తర్వాత సలాడ్ అంటే ఆబ్వియస్లీ మన ఇండియన్ స్టైల్లో ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ డైస్ చేసుకున్న లేదా చాప్ చేసుకున్న అవకాడో పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని యూజువల్గా సలాడ్లోకి లేదా బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత లోపల మనం ఇండియన్ స్టైల్లో అయితే జామ్ ఎలా అప్లై చేసుకుంటాం, బ్రెడ్ అండ్ జామ్, అలా ఈ సలాడ్ని కూడా అప్లై చేసుకోవచ్చు లోపల టోస్ట్ చేసుకున్న బ్రెడ్లోకి. ఇలా యాడ్ చేసుకున్న ఈ అవకాడో పీసెస్ని మనం ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. సో నేను ఒక పెద్ద గడ్డ తీసుకొని అవకాడో పీసెస్ని మ్యాష్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అన్నింటిని మ్యాష్ చేసేసుకున్న తర్వాత అదొక స్మూత్ టెక్స్చర్లోకి వచ్చిందండి. అది చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేసింది. మొత్తం అవకాడో పేస్ట్ లాగా రెడీ చేశాను దాన్ని. ఇప్పుడు మనం సలాడ్ అంటే ఆబ్వియస్లీ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుంటే కనుక తినేటప్పుడు చక్కగా ఉంటుంది. అందుకే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. అలాగే టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర అండ్ ఆల్సో కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసుకోవడానికి మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు మాత్రం ఎందుకో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలనిపించలేదు. ఆ గ్రీనీ కలరే నాకు కావాలనిపించింది. సో ఐ యాడెడ్ చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ముక్కలు. అలాగే కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంతమంది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటారు. మీకు నచ్చితే కనుక యాడ్ చేసుకోండి. ఏ రెసిపీకైనా ఇంపార్టెంట్ అయినా ఉప్పుని కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అన్నింటినీ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మంచిగా కలిసిపోయిందండి. అదైతే ఆబ్వియస్లీ అంత స్మూత్ టెక్స్చర్కి సింపుల్గా కలిసిపోతుంది. మీరు అసలు శ్రమ పడాల్సిందే ఏమీ లేదు దీంట్లోని. ఈ టెక్స్చర్ ఇలా ఉంది. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే అవకాడో సలాడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. దీన్ని టేస్ట్ చూసాక మీరే అంటారు, రెసిపీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.